పహల్గాం దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో చైనా గూఢచారి నౌక భారత్కు చేరువలోకి వచ్చేసింది. యంగి హవో అనే షిప్ భారత్ పొరుగు ప్రాంతాల్లోకి వెళుతోందని ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ నిపుణుడు డామియన్ సైమన్ తన ఎక్స్ లో పోస్ట్ చేశారు. చైనా ఈ షిప్లను పరిశోధన నౌకలు అని చెబుతున్నా భారత్ మాత్రం వీటిని గూఢచారి నౌకలుగా గుర్తించింది. ఇవి సముద్ర అడుగు భాగాన్ని మ్యాప్ చేసే సామర్థ్యం కలిగి ఉంటాయి. అంతేకాదు, జలాంతర్గాములు ఉనికి కూడా గుర్తిస్తాయి. భారత్ పాక్ యుద్ధంలో చైనా పాకిస్తాన్ వైపు ఉంది. ఆ నేపథ్యంలో వారి గూఢచారి నౌక ఇటువైపు రావటం మన రహస్యాలను పాక్కు చేరువేసే ఉద్దేశమేనని భావిస్తున్నారు. సైమన్ పంచుకున్న మ్యాప్ ప్రకారం ఓడ మలక్కా జలసంధి నుండి వస్తోంది మరియు శ్రీలంకకు దక్షిణం వైపు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. భారత్ పాక్ల యుద్ధం కారణంగా మన నేవీ అన్ని వైపులా జలాంతర్గాములను మోహరించింది. ఈ చైనా స్పై షిప్లు భారత్లోకి ఎంటర్ అవ్వడం ఇదేమీ మొదటిసారి కాదు. లాస్ట్ ఇయర్ కూడా జియాంగ్ యాంగ్ హంగ్ 01 అనే నౌక భారత్ సముద్రంలోకి ప్రవేశించింది. మన ఖండాతర బాలిస్టిక్ క్షిపణి అగ్ని 5 ను కనుగొనే ప్రయత్నం చేసిందని చెబుతున్నారు. చైనాకు చెందిన నౌకలలో జియాంగ్ యాంగ్ హాంగ్ 03, యంగ్ వాంగ్ 7 మరియు BDO 996 ఇవన్నీ గూఢచారి నౌకలేనని చెబుతున్నారు.